ఉక్రెయిన్ అధ్యక్షుడి కళ రష్యా అధ్యక్షుడి స్థాయికి వెళ్ళడం అంట. తాజాగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కొంతమంది ఆ విషయాన్ని బయటపెట్టారు. వాళ్ళతో ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు రష్యాని అమెరికా యూరప్ దేశాలను గెలిపి దెబ్బతీసేస్తే మనం జస్ట్ ఒక వాళ్ళ చేతిలో ఉపయోగపడ్డామంటే తర్వాతన పుతిన్ ప్లేస్లో నేనుంటాను అని ఈ వాడి పిచ్చి కళని నిజం చేసుకునేందుకే ఉక్రెయిన్ ఇవాళ సంక్షోభంలోకి నెట్టాడు. వాడికి ఎదిగిపోవాలని ఉంది. వాడి అదృష్టవశాత్తు ఒక కమెడియన్ను స్టాండప్ కమెడియన్ కాస్తే ఏకంగా అధ్యక్షుడు అయిపోయాడు. సైనిక వ్యూహాలు తెలియదు, ప్రణాళికలు తెలియదు, దేశం గురించిన ఆలోచన కంటే కూడా తన వ్యక్తిగత ఎదుగుదల మీద ఆలోచన ఉంది. కాబట్టి తన దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెడుతూ ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. 1 కోటి మంది ప్రజలు దేశం విడిచిపోయారు, 1 కోటి మంది నిరాశ్రయులయ్యారు. అయినా కూడా వాడు ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నది అమెరికా యూరప్ దేశాలను నమ్ముకుని. వాళ్ళు ఇచ్చే 100 ఇస్తానన్నది 10 ఆయుధాలు ఇస్తే దాంతోనే వెళ్తున్నాడు. రష్యాతో ఏదో ఒకటి గొడవ చేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున్న నాటో దేశాలన్నీ కలిసిపోయి రష్యాను దెబ్బతీసేసి ఆ రష్యా అధ్యక్ష పదవి తనకిస్తారని నమ్ముతున్నాడు. ఇది తన సన్నిహితులు చెప్తున్న లెక్క, అంతర్జాతీయంగా మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న అంశం.